ఈరోజు నేను మీకు మటన్ పాయా సూప్ ఎలా తయారు చేయాలో చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు @SS ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో మనకి సరిపడా ఆయిల్ వేసుకొని లవంగాయలు, చెక్క, యాలుక్కాయ అండ్ మిరియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెయిన్గా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని కడాయిలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని నాలుగు గ్లాసుల నీళ్లు నిండుగా పోసుకొని మీడియం ఫ్లేమ్లో వాటన్నింటినీ ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత వాటిలో కొత్తిమీర కాడలు, కొత్తిమీర వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేయాలి. ప్రెషర్ కుక్కర్ని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టాలన్నమాట. అప్పుడే మనకి ముక్క అనేది చాలా మంచిగా వస్తుంది. మళ్ళీ 20 మినిట్స్ తర్వాత బయటకు తీసి మనము జీడిపప్పు, బాదం పప్పు, మిక్సీ వేసుకున్న పాలని అందులో కలిపి ఇంకొక 5 నిమిషాలు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ప్రెషర్ అయిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఇలా సూప్ కనుక తాగితే వేడి వేడి మటన్ పాయా సూప్ రెడీ. ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.